మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలలో కార్తీక పురాణంలో చెప్పబడినటువంటి అద్భుతమైన వివరాన్ని మనం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. గోదావరి తీరంలో ఉండేటువంటి ఒక వ్యక్తి పరమ లోభి, ఎవ్వనికి ఇంత పెట్టేవాడు కాదు, తాను తినేవాడు కాదు, పరోపకారం చేసేరుగడు, ఎప్పుడూ ఎవరినో ఒకరిని తిట్టుకుంటూ ఉండేవాడు, ఇతరుల ధనాన్ని మాత్రమే దక్కించుకోవడం ప్రధానం అనుకునేవాడు. ఒకనాడు ఒక వేదశాస్త్ర పారంగతుడు ఇతని దగ్గర అప్పు తీసుకున్నాడు. ఆ రుణాన్ని ఎలా రాబట్టుకోవాలా అని చెప్పి మొత్తానికి ఇంటికి వెళ్ళాడు. అతను గ్రామాంతరానికి వెళ్లారని చెప్పి తెలుసుకుని అక్కడికి వెళ్లి అతన్ని పట్టుబట్టుకొని ధనం ఇమ్మని చెప్పి నిర్బంధిస్తాడు. ఈయన ఆఖరికి డబ్బులు ఇచ్చేస్తానండి, లేకపోతే కనుక వచ్చే జన్మలో మీ అబ్బాయిగా పుట్టన్నా కూడా మీ రుణం తీర్చుకుంటాను అంటే, అదేం అక్కర్లేదు, నెల చివర లేదు, ఏమీ లేదు, నాకు ఇప్పుడే కావాలి అని చెప్పేసి నా ధనం ఇస్తావా ఇవ్వవా అని చెప్పి, లేకపోతే నిన్ను నరికిస్తాను అని చెప్పేసి అతని నేల మీదకి పడద్రోసి కాళ్లతో తన్ని ఇంకా కోపం తీరకపోతే గనక అన్నంత పని చేసేస్తాడు, చంపేస్తాడు. రాజుగారు శిక్షిస్తారని చెప్పేసి భయపడిపోయి ఏమి ఎరగని వాడి వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడనమాట. బ్రహ్మహత్య చేసినటువంటి ఆ వైశ్యుడు కొంతకాలం తీరిన తర్వాత మరణించటం, మహాభయంకరులైనటువంటి యమకింకరులు అక్కడికి వచ్చి అతని బంధించి లాక్కుని యముని ముందు నిలబెట్టడం, యముని ఆజ్ఞతో ఘోరమైన రౌరవ నరకాల్లో వేసి బాధించడం. వైశ్యుని కొడుకు ధర్మవీరుడు తండ్రి వలె కాదు, ధర్మ ప్రవృత్తి కలవాడు. తండ్రి సంపాదించిన సొమ్మునంతటిని కూడా చెరువులు, నూతులు, ఆనకట్టలు నిర్మించడానికి, పేదవానికి వివాహాలు, ఉపనయనాలు ఇవన్నీ చేయించడానికి, యజ్ఞములు, అన్నదానములు చేయించడం కోసం అని చెప్పేసి ఆయన ఉపయోగిస్తాడు. ఆకలితో బాధపడేటువంటి వారి కోసం అని చెప్పి అన్నం పెడదామని చెప్పేసి వాటికి ఉపయోగించుకుంటాడు అనమాట డబ్బంతటిని కూడా. ఇది ఇలా ఉండగా పుణ్య విశేషం చేత ఒకనాడు నారదుడు లోకాలన్నీ తిరుగుతూ యమలోకాన్ని కూడా చూసి తర్వాత వీళ్ళింటికి వస్తాడు. నృత్యం చేస్తూ హరినామం పాడుతున్నటువంటి అతన్ని చూసి ధర్మవీరుడు పరమానంద పడిపోయి ఎదురుగా వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసేసి ఆనందంగా లోపలికి ఆహ్వానం పలుకుతాడు. అతనికి మొత్తానికి అర్ఘపాద్యాదులన్నీ కూడా ఇచ్చి పూజించుకున్న తర్వాత, నారద మహర్షి, మా వంటి వానికి మీ దర్శనం అసలు దుర్లభం. మీరు నన్ను అనుగ్రహించడం కోసమే వచ్చారా? నా పుణ్యాలన్నీ కూడా ఫలించాయి అనిపిస్తోంది. నేను మీ సేవకుడిని, ఏం చేయాలో చెప్పండి, సెలవీయండి అని చెప్పి ప్రార్థిస్తే నారదుల వారు నవ్వుతూ, ధర్మవీర, నేను చెప్పేది శ్రద్ధగా విను. కార్తీక శుద్ధ ద్వాదశి నారాయణుడికి చాలా ఇష్టమైన రోజు. ఆనాడు స్నానదానాలు చేస్తే అనంతమైన పుణ్యం కలుగుతుంది. సూర్యుడు తులారాశిలో ఉండగా, అంటే కార్తీక మాసంలో, కలిగినవాడు కాని లేనివాడు కాని, యతిగాని బ్రాహ్మణ క్షత్రియ ఏ వర్ణం వారైనా కూడా, స్త్రీలు గాని సాలగ్రామ దానం చేసుకుంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపాలన్నీ నశించిపోతాయి. నాయన, నీ తండ్రి యమలోకంలో రౌరవ నరకాలన్నీ కూడా అనుభవిస్తూ దుఃఖిస్తున్నాడు. వాని పాపాలన్నీ కూడా నశించి ఉత్తమ గతులు కలగాలి అంటే గనక నీవు సాలగ్రామశలను కార్తీక ద్వాదశి అందు ఒక విప్రునికి దానం ఇవ్వాలి అని చెప్పగా, ధర్మవీరుడు మునీంద్ర, గోవులు, భూమి, తెరలు, బంగారం ఇన్ని దానాలుండగా సాలగ్రామ దానమే ఎలా అంత గొప్పది అని చెప్పి అడిగితే, అది విష్ణు స్వరూపం అని చెప్పి, కేవలం రాయి కాదు అని చెప్పి, దానిని దానం ఇవ్వడం వలన అనంత పుణ్యం కలుగుతుందని చెప్పి, పితృపిత మహాదులందరూ కూడా తరిస్తారు అని చెప్పి వారు చెప్పడం జరిగిందిట. ఎంత చెప్పినా కూడా సాలగ్రామ దానం మహిమ అతనికి అర్థం కాలేదు. మొత్తానికి అతని కాలం తీరింది, ఆయన కూడా కాలం చేశాడు. నారదుల వారి వాక్యాలు కొట్టివేసినందుకు గాను అతను 3 జన్మలు పులిగా, 3 సార్లు కోతిగా, 5 సార్లు ఎద్దుగా, 10 సార్లు స్త్రీగా పుట్టి ఆ స్త్రీ తత్వంలో వైధవ్యాన్ని అనుభవించి 11వ జన్మలో ఒక యాచకుని కుమార్తెగా పుట్టి, తండ్రి కష్టపడి ఆమెకు పెండ్లి చేయగా మరునాడే భర్త చనిపోయి మళ్లీ వితంతువయ్యి ఆమెను చూసి బంధువులందరూ కూడా దుఃఖిస్తూ ఉండగా, యాచకుడు మహాతపశ్శాలి అంచేత తన దివ్య దృష్టితో ఆమె పూర్వజన్మ సంగతులన్నీ కూడా తెలుసుకుని బంధువులకు చెప్పి, కార్తీక మాసం వస్తోంది, ఒక సోమవారం నాడు కుమార్తె పాపములన్నీ కూడా తొలగటం కోసం అని చెప్పి, మోక్షం కలగటం కోసం అని చెప్పి, జన్మాంతర పాపాలని నశింపజేయడం కోసం అని చెప్పి ఒక మంచి బ్రాహ్మణుని పిలిపించి తండ్రి ఆమె చేత సాలగ్రామ దానాన్ని చేయించారు. ఆ సాలగ్రామ దాన ప్రభావం చేత ఆమె భర్త మరలా బ్రతికి వచ్చారట. ఆమె తన భర్తతో సుఖంగా జీవించి చివరకు స్వర్గలోకానికి వెళ్లారట, సుఖాన్ని పొందారట. తిరిగి భూమి మీద మహాజ్ఞాని అనేటువంటి విప్రుడిగా జన్మించారట. ప్రతి సంవత్సరం కార్తీక సోమవారం నాడు ఆయన సాలగ్రామ దానం చేసి మోక్షాన్ని పొందారట. రౌరవ నరకములలో ఉన్నటువంటి అతని తండ్రి కూడా ముక్తి పొందారట. వెనుక 1,000,000 జన్మలలో చేసినటువంటి పాపాలన్నీ కూడా హరిబోధిని ద్వాదశి నశింపజేసిందట. సాలగ్రామ శిలాదానం కంటే పాపములు పోవుటకు వేరొక ప్రాయశ్చిత్తం లేదు అని చెప్పి దీని ద్వారా మనం అర్థం చేసుకోగలం. ఇది 12వ అధ్యాయము సంపూర్ణము. వింటూనే ఉండాలి ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. రేడియో సిటీ పాడ్కాస్ట్.